ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 24/2/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 1/10/1968. మధురమైన పిల్లలు తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని పిల్లలు అడిగినప్పుడు తండ్రికి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు తండ్రి వారిగా అయ్యారు కదా, అలాంటప్పుడు తండ్రి పరిచయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మనం అందరము కూడా ఆత్మలేమే. వారు మన యొక్క తండ్రి, అందరికీ సద్గతిని ఇస్తారు. ఓం నమ శివాయ. మనము అనంతమైన తండ్రి ఎదుట కూర్చున్నామని మధురమైన ఆత్మీయ పిల్లలు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి ఈ రథంలోనే వస్తారని మీరు తెలుసుకున్నారు. వీరిని బాబ్దాదాగా పిలుస్తారు. అంటే శివ్ బాబా కూడా ఈ రథంలో కూర్చున్నారని మీరు తెలుసుకున్నారు. తండ్రి తన యొక్క పరిచయాన్ని తెలియచేస్తున్నారు. వీరు మన యొక్క తండ్రి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలారా, మీరు ఆత్మీయ తండ్రిని గుర్తు చేయండి, అప్పుడే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. దీనినే యోగాగ్ని అని తెలియచేస్తారు. తండ్రి ఈ విధంగా మనకు మతాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు. పిల్లలు తండ్రిని గుర్తించినప్పుడు తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని అడగరు కదా. మీకు అనంతమైన తండ్రి పరిచయం లభించింది. అలాంటప్పుడు బాబా మీ పరిచయాన్ని ఇతరులకు ఎలా ఇవ్వాలి అని ఎందుకు అడుగుతున్నారు? పరిచయం లభించినప్పుడు తప్పకుండా ఇతరులకి తెలియచేయవచ్చు. పరిచయం ఎలా ఇవ్వాలి అనే ప్రశ్నే రాకూడదు. మీరు తండ్రి గురించి ఎలా తెలుసుకున్నారో అలాగే ఇతరులకు చెప్పండి. ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే అని తెలియచేయవచ్చు. ఇందులో ఎలాంటి గందరగోళానికి ఆస్కారమే లేదు. బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడం చాలా కష్టమని కొద్దిమంది పిల్లలు అంటూ ఉంటారు. తండ్రి పరిచయం ఇవ్వడంలో ఎలాంటి కష్టము కలగకూడదు. జంతువులు కూడా ఇషారాతోనే అర్థం చేసుకుంటాయి. నేను ఫలానా వారి సంతానాన్ని అని తెలుసుకుంటాయి. మనమందరము ఆత్మలము, వారు మన తండ్రి అని మీరు తెలుసుకున్నారు. ఆత్మలు ఈ శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ శరీరంలో అకాల మూర్తి ఆత్మగా ఉంటుంది. ఆత్మనే అకాల మూర్తిగా పిలుస్తారు. తండ్రికి ఎలాంటి రూపం లేదు అని ఎవరు చెప్పలేరు. పిల్లలు తెలుసుకున్నారు. ఇది చాలా సహజమైన జ్ఞానము. ఆత్మల యొక్క తండ్రి నిరాకారుడు మాత్రమే. మనమందరము పరస్పరము ఆత్మలము సోదరులుగా అవుతాము. మనకు తండ్రి నుంచి వారసత్వం లభిస్తుంది అని మీరు తెలుసుకున్నారు. ఈ ప్రపంచంలో తండ్రి, రచయిత గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. తండ్రి వద్ద ఎలాంటి ఆస్తి ఉందో మీకు తెలుసు. మనమందరము ఆత్మలుగా మీరు తెలుసుకున్నారు. ఇది ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. దీనినే కళ్యాణకారి కలయికగా చెప్తారు. తండ్రి స్వయంగా కళ్యాణకారుడు. వారు అందరి కళ్యాణాన్ని చేస్తారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా వారి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుందని మీరు తెలుసుకున్నారు. సన్యాసి గురువుల దగ్గర ఉన్న శిష్యులకు గురువు ద్వారా ఎలాంటి వారసత్వం లభిస్తుందో తెలియదు. గురువు వద్ద ఎలాంటి ఆస్తి ఉందో కూడా శిష్యులకు కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ మీరు శివబాబాను గుర్తుంచుకున్నారు. ఆస్తి కూడా తండ్రి వద్దనే ఉంది. అనంతమైన తండ్రి ద్వారా ప్రపంచాధిపత్యం లభిస్తుంది. దానినే స్వర్గంగా పిలుస్తారు. ఈ విషయాలు పిల్లలు తప్ప మరెవరు కూడా తెలుసుకోలేరు. లౌకిక తండ్రి వద్ద ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకే తెలుస్తుంది. ఇప్పుడు మనం జీవించి ఉండగానే పారలౌకిక తండ్రి వారిగా మారిపోయాము అని మీరు చెప్తారు. వారి నుంచి ఏమి లభిస్తుందో కూడా మీకు తెలుసు. మనం ముందుగా శూద్రులుగా ఉన్నాము, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చాము. బాబా ఈ బ్రహ్మ యొక్క శరీరంలోకి వస్తారు. వీరినే ప్రజాపిత బ్రహ్మగా పిలుస్తారు. శివుడే అందరి ఆత్మల యొక్క తండ్రి. మీరు కలియుగంలో ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా పిలిచేవారు. ఇప్పుడు అలా పిలువరు. వారిని కూడా తండ్రిగానే సంబోధిస్తారు. మనము వారి యొక్క సంతానము. శివ్ బాబా సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానాన్ని ఎలా తెలియచేస్తారో మీరు అర్థం చేసుకున్నారు. వారే అందరి ఆత్మల యొక్క తండ్రి. వారికి పేరు రూపము లేదని చెప్పడము అబద్ధము. వారి యొక్క పేరు రూపం కూడా అందరికీ తెలుసు. అందుకే శివరాత్రిగా జరుపుకుంటారు. జయంతి మనుషులు జరుపుకునేది. అందుకే శివబాబాకు గుర్తుగా శివరాత్రిని జరుపుకుంటారు. రాత్రి అంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకున్నారు. రాత్రిలో ఘోరమైన చీకటి ఉంటుంది. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానపు చీకటి అంతరించిపోతుంది అనే మహిమ ఉంది. దాని అర్థం ఎవరికి తెలియదు. జ్ఞాన సూర్యుడు ఎవరు, వారు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. జ్ఞాన సూర్యుణ్ణి జ్ఞాన సాగరుడుగా పిలుస్తారు అని తండ్రి తెలియచేస్తున్నారు. వారే అనంతమైన తండ్రి, జ్ఞాన సాగరులు. సన్యాసులు, గురువులు తమని తాము శాస్త్రాల యొక్క పండితులుగా భావిస్తారు. అదంతా కూడా భక్తికి సంబంధించిన అంశము. వారు వేదాలు శాస్త్రాలు చదివి పండితులుగా అవుతారు. కాబట్టి తండ్రి
ఆత్మీయ పెళ్ళిళ్ళకు సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. దీనినే ఆత్మ పరమాత్మ యొక్క కలయికగా చెప్పవచ్చు. తండ్రి ఈ రథంలోకి వచ్చారని మీరు తెలుసుకున్నారు. దీనినే మేళాగా పిలుస్తారు. మనం ఇంటికి పరంధామానికి వెళ్తాము, దానిని కూడా మేళాగానే పిలవవచ్చు. ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని తెలియచేస్తున్నారు. వారే మన తండ్రి, గురువు. ఈ జ్ఞానాన్ని మీరు ఆచరించాలి. తండ్రి నిరాకారుడు, వారికి స్వంత శరీరము లేదు, కాబట్టి తప్పకుండా ఒక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. నేను ప్రకృతిని ఆధారంగా చేసుకుంటాను అని తండ్రి తెలియచేస్తున్నారు. లేకపోతే నేను ఎలా మాట్లాడగలను? శరీరం లేకుండా మాట్లాడటం సాధ్యం కాదు. కాబట్టి తండ్రి ఈ శరీరంలోకి వస్తారు. వీరి పేరు బ్రహ్మగా ఉంచారు. మనము శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యాము కాబట్టి పేరు కూడా మారుతుంది. మీ యొక్క పేర్లు ముందే నిర్ధారించబడ్డాయి అని తండ్రి తెలియచేస్తున్నారు. కానీ బ్రాహ్మణుల యొక్క మాల తయారు కాదు. ప్రతి క్షణము మాలలోని పూసలు కిందకి పైకి మారుతుంటాయి. ఒకసారి చూస్తే ముందు నెంబర్లో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఆ స్థానం నుంచి కిందికి దిగిపోతారు. అందుకే బ్రాహ్మణుల మాల ఉండదు. భక్తుల మాల, రుద్రమాల అని మహిమ చేయబడింది. బ్రాహ్మణులకు మాల ఉండదు. ప్రపంచంలోని మనుష్యాత్మలు రుద్రమాలలోకి వస్తాయి. ఇదంతా కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. అంత పెద్ద మాలను తయారు చేయలేరు. రుద్రుని మాల కోటాను కోట్ల పూసలతో ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూర్చొని మాల ఎలా తయారవుతుందో తెలియచేస్తున్నారు. దానికి చిన్న నమూనాను చూపిస్తున్నారు. పైన పుష్పం ఉంటుంది, ఆ పుష్పానికి నమస్కారం చేస్తారు. ఒకటి రుద్రమాల, మరొకటి రుండమాల. రుండమాల విష్ణువుకు సంబంధించినదిగా చెబుతారు. రుద్రమాల నిరాకారునికి సంబంధించినది. అది సాకారమాల. విష్ణుమాల కూడా ప్రాచుర్యంలో ఉంది. మాలలోని మొదటి పూస ఎవరు? వారినే జంటగా చెప్తారు. అందుకే సూక్ష్మవచనంలో కూడా జంటగా చూపించారు. విష్ణువుకు 4 భుజాలు ఉన్నట్లుగా చూపించడం జరిగింది. 2 చేతులు లక్ష్మికి, 2 చేతులు నారాయణునికి సంబంధించినవి. రావణుడికి గాడిద తలను కూడా చూపిస్తారు. వాస్తవంగా అలాంటి మనిషి ఉండరు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే మనుషులు గాడిదల వలె అవుతారని దాని అర్థము. గాడిదను ఎంత అలంకరించినా కూడా మట్టిలోనే తిరిగి అలంకారాన్ని చెరిపివేసుకుంటుంది. నేను దోబిని అని తండ్రి తెలియచేస్తున్నారు. యోగ బలంతో మీ ఆత్మలను పవిత్రంగా చేస్తాను. కానీ వికారాల వల్ల వారు తమ అలంకారాన్ని కోల్పోతారు. తండ్రి తిరిగి అందరినీ పవిత్రంగా చేయడానికే వస్తారు. ఆత్మలకే వచ్చి చదివిస్తారు. అయితే చదివించేవారు ఇక్కడే ఉండాలి కదా. వారిని వచ్చి పవిత్రంగా చేయమని పిలుస్తారు. వస్త్రాలు మురికి పట్టినట్లయితే దానిని కడిగి శుభ్రం చేస్తారు. ఓ పతిత పావన, తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని మీరే పిలిచారు. ఆత్మ పవిత్రంగా మారితే శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయము తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి పరిచయము ఎలా ఇవ్వాలి అని ప్రశ్నించకూడదు. మీకు కూడా తండ్రి పరిచయం లభించింది కదా, అందుకే మీరు ఇక్కడికి వచ్చారు. తండ్రి వద్దకి వస్తూ ఉంటారు. తండ్రి ఎక్కడ ఉన్నారు? ఈ రథంలో ఉన్నారు. దీనిని అకాల తఖ్తుగా పిలుస్తారు. మీరు ఆత్మలందరూ కూడా అకాల మూర్తులే. మీ యొక్క శరీరాలని సింహాసనాలుగా చెప్పవచ్చు. వాటిపై ఆత్మలు మీరు ఆసీనులయ్యారు. దానికి గుర్తుగా అకాల తఖ్తుని భౌతిక రూపంలో చూపించడం జరిగింది. అకాల మూర్తి అంటే నిరాకారమని మీరు తెలుసుకున్నారు. దానికి సాకార రూపం లేదు. నేను ఆత్మను, అవినాశిని. ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటాను. ఆత్మ యొక్క పాత్ర అవినాశిగా నిక్షిప్తమై ఉన్నది. నేటి నుంచి 5000 సంవత్సరాల క్రితము మా పాత్ర ఇలా ఆరంభమైందని మీరు అర్థం చేసుకున్నారు. 1వ తేదీ 1వ నెల 1వ సంవత్సరం నుంచి ఇక్కడ మేము పాత్రను పోషించడానికి ఇంటి నుండి వచ్చాము అని మీరు తెలుసుకున్నారు. ఇది 5000 సంవత్సరాల యొక్క చక్రము. కానీ భక్తి మార్గంలో దానిని లక్షల సంవత్సరాలుగా చెప్తారు. తండ్రి యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి అని ఎందుకు అడుగుతారు? పిల్లలు ఇలాంటి ప్రశ్నలు వేసినట్లయితే తండ్రికి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు తండ్రి వారే కదా, అలాంటప్పుడు పరిచయాన్ని ఎందుకు ఇవ్వలేరు? మనమందరము ఆత్మలే. వారు మన తండ్రి. అందరికీ సద్గతిని ఇస్తారు. సద్గతిని ఎప్పుడు ఇస్తారో కూడా మీరు తెలుసుకున్నారు. ప్రతి కల్పం యొక్క సంగమ యుగంలో వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. కానీ భక్తిలోని వారు ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉందని భావిస్తున్నారు. పేరు రూపం లేనివారు ఎవరైనా ఉంటారా? పేరు రూపం లేని వస్తువు ఏది కూడా ఉండదు. రాయికి రప్పకు కూడా పేరు రూపం ఉంటుంది. తండ్రి తెలియచేస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా,
మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు. ఇక్కడ అనంతమైన పిల్లలు ఉన్నారని తండ్రికి తెలుసు. పిల్లలందరినీ తండ్రి తిలకిస్తున్నారు. వీరందరినీ తీసుకువెళ్ళడానికే వచ్చాను. సత్యయుగంలో మాత్రము చాలా కొద్దిమందే ఉంటారని తెలియచేస్తున్నారు. ఇది చాలా స్పష్టమైన విషయము. అందుకే చిత్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జ్ఞానము చాలా సహజమైనది, కానీ స్మృతి యాత్రలోనే సమయం పడుతుంది. తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి, అప్పుడే మీరు పవిత్రంగా అవుతారని తండ్రి తెలియచేస్తున్నారు. నేను పతితులను పావనంగా చేయడానికే వస్తాను. మీరు అకాల ముహూర్త ఆత్మలు. మీ యొక్క సింహాసనాలపైన మీరు ఆసీనులయ్యారు. బాబా ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకున్నారు. వారు ఈ భాగ్యశాలి రథంలో ప్రవేశిస్తారు. పరమాత్మకు పేరు రూపము లేదని కొద్దిమంది అంటూ ఉంటారు, కానీ అది అసాధ్యము. వారిని ఒక పక్క పిలుస్తారు, మహిమ చేస్తారు. తప్పకుండా వారికి ఒక్క ఉనికి ఉంటుంది కదా. తమో ప్రధానమైన బుద్ధి కారణంగా ఏమీ అర్థం చేసుకోలేరు. ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉండేదని పిల్లలకు తెలుసు. ఆ తర్వాత తమో ప్రధానంగా అయిపోయింది. పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగిపోయారు. మధురాతి మధురమైన పిల్లలారా, 84 లక్షల యోనుల జన్మలు ఎవరూ తీసుకోరు అని తండ్రి తెలియచేస్తున్నారు. కేవలము 84 జన్మలే ఉంటాయి. అందరికీ పునర్జన్మ ఉంటుంది. బ్రహ్మలో ఎవరూ లీనము కారు. అదేవిధంగా మోక్షాన్ని కూడా పొందలేరు. ఈ డ్రామా ముందే నిర్మించబడింది. ఇందులో ఒకటి తక్కువ కానీ ఒకటి ఎక్కువ కానీ జరగదు. ఇది పెద్ద నాటకము. ఇందులో చిన్న చిన్న నాటకాలు కూడా ఉత్పన్నం అవుతాయి. అవన్నీ కూడా నశ్వరమైనవే. ఇప్పుడు మీరు అనంతమైన స్థితిలో నిలుచొని ఉన్నారు. మనం ఎలా 84 జన్మలు తీసుకున్నామో దానికి సంబంధించిన జ్ఞానం లభించింది. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, ఇంతకు ముందు మనకు కూడా తెలియదు. ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు. తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని మళ్ళీ స్థాపన చేస్తారు. కానీ భక్తి మార్గంలోని వారు లక్షల సంవత్సరాలుగా చెప్తారు. లక్షల సంవత్సరాలు అంటే ఏదీ గుర్తుకుండదు. మహాప్రళయం అనేది ఎప్పుడు కూడా జరగదు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆ తర్వాత మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందరికంటే అత్యంత ప్రియమైన వారు తండ్రి పరమాత్మ. వారు మొదటి స్థానంలో ఉంటారు. రెండవ స్థానంలో ప్రియమైన వారు శ్రీకృష్ణుడు. సన్యాసులకు ఇది తెలియదు. వారు తర్వాత వస్తారు కాబట్టి వారికి ఎలా తెలుస్తుంది? మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడు స్వర్గంలో మొదటి రాకుమారుడు. వారే నెంబర్ 1 ఆత్మ. వారే 84 జన్మలు తీసుకుంటారు. వారి యొక్క చివరి జన్మలోనే నేను ప్రవేశిస్తాను అని పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు పతితుల నుంచి పావనంగా అవ్వాలి. పతిత పావనులు తండ్రి ఒక్కరే. నదులలోని నీరు ఎవరిని పవిత్రంగా చేయలేవు. ఈ నదులు సత్యయుగంలో కూడా ఉంటాయి, కానీ అక్కడి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మురికి నీరు ఉండదు. ఇక్కడ హరిద్వార్లో ఎంతో మురికి నీరు ఉంటుంది. బాబా స్వయంగా చూశారు. ఆ సమయంలో బాబాకి జ్ఞానము లభించలేదు. నీరు ఎలా పవిత్రంగా చేయగలదు అనేది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనుషులది పాషాణ బుద్ధి. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడూ కూడా గందరగోళంలోకి రాకండి. తండ్రిని ఎలా జ్ఞాపకం చేయాలి? తండ్రిని జ్ఞాపకం చేయలేరా? వారు కుల వంశావళి సంతానము. మీరు అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. అందువల్ల వారిని మర్చిపోకూడదు. లౌకిక పిల్లలు ఎప్పుడైనా తండ్రిని మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయతో మీకు వ్యతిరేకత లభిస్తుంది. మాయతో యుద్ధం జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని కర్మక్షేత్రంగా చెప్పవచ్చు. తండ్రి కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా మారుతాయి. అక్కడ స్వర్గంలో రావణ రాజ్యము లేని కారణంగా కర్మలు అకర్మలుగా అవుతాయి. స్వర్గంలో వికర్మలు జరగవు. ఇది చాలా సహజమైన విషయము. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మలు వికర్మలుగా మారుతాయి. అందుకే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. రావణుడు అనాది కాలం నుంచి వస్తున్నారని చెప్పలేము. రావణ రాజ్యము అర్ధకల్పము కొనసాగుతుంది. మరొక అర్ధకల్పము రామరాజ్యం కొనసాగుతుంది. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మీ యొక్క కర్మలు అకర్మగా మారిపోయాయి. దీనినే జ్ఞానంగా పిలుస్తాము. పిల్లలుగా మారిన తర్వాత చదువును చదవాలి. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం లేదు. వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచన రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్ని పనులు చేయవలసిందే. అందుకే కమల పుష్పంగా ఉండాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు కూడా అలాంటి దేవతలుగా అవుతున్నారు. మీ యొక్క అలంకారాలను విష్ణువుకు చూపారు, మీకు చూపలేదు. అలంకారాలు విష్ణువుకే
శోభను కలిగిస్తుంది. విష్ణువు యొక్క 2 రూపాలు లక్ష్మీ నారాయణులది. దానిని అహింస పరమో దేవీ దేవత ధర్మంగా పిలుస్తారు. అక్కడ వికారాలు, కామఖడ్గాల యొక్క ప్రయోగము, గొడవలు ఉండవు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. ఇంతకుముందు మీరు డబల్ అహింసకులుగా ఉండేవారు, తిరిగి మళ్ళీ అవుతున్నారు. తండ్రి వచ్చి 84 జన్మల చక్రాన్ని తెలియచేస్తున్నారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. కేవలము దేవతల యొక్క చిత్రాలు మాత్రమే మిగిలిపోయాయి. దేవీ దేవతలు సత్యయుగానికి అధిపతులు, వీరికి మించిన వారు ఎవరు కూడా లేరు అని మీరు ఎవరైనా అడిగితే తెలియచేయవచ్చు. దానిని గోల్డెన్ ఏజ్గా పిలుస్తారు. దానిని స్వర్ణిమ ప్రపంచంగా కూడా పిలుస్తారు. అక్కడ ఆత్మ శరీరము 2 బంగారు సమానంగా ఉంటాయి. శరీరాన్ని కంచన కాయగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి తయారు చేస్తారు. దీనిని ఐరన్ ఏజ్గా పిలుస్తున్నారు. సత్యయుగము గతించిపోయిందని మీరు తెలుసుకున్నారు. నిన్న సత్యయుగము ఉండేది. అక్కడ మీరు రాజ్యాన్ని నిర్వహించారు. అది మా రాజ్యం అని మీరు వెంటనే అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతున్నారు. ఇక్కడ అందరూ ఒకే విధంగా ఉండరు. తండ్రిని కృప చేయమని కోరుతారు. ఒకవేళ తండ్రి కృప చేసినట్లయితే మీరు ఎలా ట్రాన్స్ఫర్ అవుతారు? తరగతి గదిలో నెంబర్ వారీగా ఉంటారు. అందరూ సమానంగా ఉండరు. తండ్రి ఖచ్చితమైన లెక్క తెలియచేస్తున్నారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఇంతకుముందు మనం అజ్ఞానులుగా ఉండేవారిమి. ప్రపంచానికి అధిపతులుగా తయారు చేసిన తండ్రిని మనం మర్చిపోయాము. ఎవరు మరిపింపజేశారు? ఈ గురువులే మనలను మరిపింపజేశారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు. నమస్తే. వరదానము సంతుష్టమణి భవ. మీ వర్తమానాన్ని ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంచుకోండి. జ్ఞానాన్ని మననం చేస్తూ మీ స్థితిని కూడా పరిశీలించుకోండి. ఎవరైతే తనకు తాను సంతృప్తిగా లేనివారు ప్రపంచంలోని ఆత్మలను ఏ విధంగా సంతృప్తి చేయగలరు? అందువల్ల సంతుష్ట మణులై అందరినీ సంతృప్తి చేయాలి. ఓం నమః శివాయ.